నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో మూడో రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన రైల్వే ఉద్యోగులు. ముప్పై రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. టీడీపీ సీనియర్ నాయకులు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మాజీ కౌన్సిలర్ గడవతి సుబ్బయ్య బుధవారం హఠాత్మరణం చెందారు. ఉదయం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి గ్రామాల్లో పాదయాత్రలో పాల్గొన్న సుబ్బయ్య మధ్యాహ్నం ఇంటి వద్ద గుండెపోటు రావడంతో ప్రైవేటు హాస్పిటల్ కి తరలించగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాదయాత్ర ఆపి సుబ్బయ్య భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, పలువురు టీడీపీ, వైసీపీ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, అభిమానులు నివాళులర్పించారు. గొడవర్తి సుబ్బయ్య గారు లేరు అని అనుకోవటానికి మానసికంగా అంగీకరించినటువంటి సత్యం. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా మాతోనే ఎంతో నవ్వుతూ ఉల్లాసంగా గడిపిన వ్యక్తి 2 గంటల సమయంలోనే లేరు అనే మాట వినటానికి మా అందరూ మనస్సే కాదు మా అందరి జీవితాలతో నిత్యం ముడిపడి పడినటువంటి సుబ్బయ్య గారు లేరు అనుకోవటం అనేది భరించలేనటువంటి సత్యం. ఎన్నో పదవులు కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, పార్టీ పరంగా కూడా ఎన్నో పదవులు చేసినటువంటి వ్యక్తి. మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశాడంటే ఒక్క పైసా కూడా ఆశించకుండా మార్కెట్ యార్డు పరిధిలో ఏ వ్యాపారాలు జరిగితే వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా నిస్వార్థంగా ఇవాళ మార్కెట్ యార్డ్లో గొర్రెల మండి పెట్టడానికి కారణం కూడా ఇప్పుడు రోడ్డు మీద ఉండి చాలా పలుమార్లు ట్రాఫిక్ అంతరాయం రకరకాలుగా ఉన్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా మండీకి పిలిపించి మండీలో ఏర్పాటు చేసి తర్వాత ట్యాక్స్ ఎవేజన్ జరుగుతూ ఉండేది. వాటిలన్నింటినీ కట్టడి చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా రైతు బంధు పథకం ద్వారా కూడా ఎంతోమంది రైతులకి లోన్లు ఇప్పించినటువంటి వ్యక్తి సుబ్బయ్య గారు. అంటే ఒక పదవి వల్ల ఆయనకు గౌరవం రావటం కాదు, పదవికి గౌరవం తెచ్చినటువంటి అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సుబ్బయ్య గారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు పెద్దలు గొడవర్తి సుబ్బయ్య గారి అకాల మరణం చాలా బాధ కలిగిస్తూ ఉంది. చుట్టుపక్కల వేమూరు నియోజకవర్గం పరిసర ప్రాంతాలందరికీ కూడా
ఎంతో ఆత్మీయుడిగా ఉండేటటువంటి సుబ్బయ్య గారు ఇక లేడు అని తెలిసి చాలా బాధ కలుగుతూ ఉంది. తెనాలి పట్టణంలో 2 సార్లు కౌన్సిలర్గా, తెనాలి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో పనిచేశాడు. దాదాపు 20 సంవత్సరాల పైగా వ్యక్తిగతంగా పార్టీలో మంచి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి సుబ్బయ్య గారు హఠాన్మరణం చెందటం అనేది చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నటువంటి ప్రజాయాత్రల్లో 3 రోజుల నుంచి పాల్గొంటా ఉన్నాడు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కార్యక్రమంలో పాల్గొన్నాడని తెలిసి చాలా బాధ కలుగుతూ ఉంది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ రైల్వే ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జేఎఫ్ఆర్ ఓపీఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్పీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని దేశవ్యాప్తంగా జనవరి 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం తెనాలి బ్రాంచ్ తరపున తెనాలి రైల్వే స్టేషన్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అందరూ ఐక్యంగా ఉండి తమ డిమాండ్లు సాధించుకోవాలని, ఎన్పీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, పనిభారం తగ్గించి 8 గంటల పని విధానాన్ని అన్ని కేడర్లకు వర్తింపచేయాలని మరియు బ్రాంచ్కి సంబంధించిన పలు సమస్యలపై కార్మికులకు న్యాయం చేయాలని ఎస్సీఆర్ఎంయు తెనాలి బ్రాంచ్ చైర్మన్ మరియు సెక్రటరీ బి ప్రభాకర్ బాబు, జి రవిబాబులు అధికారులను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్సీఆర్ఎంయు తెనాలి బ్రాంచ్ ట్రెజరర్ నరేష్, కార్యవర్గ సభ్యులు ప్రసన్న కుమార్, రాజశేఖర్, మోహన్, రమేష్ బాబు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, భూషణం, సుబ్బారావు, పిచ్చయ్య, ప్రకాష్ రావు, అన్వర్ బాషా, రియాజ్, రాజు, శ్రీహరి, తాతాబాబు, వినయ్ కుమార్, అనుష, సంధ్య, దినేష్, నాన్సరయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వేతనాలను నశించాలని నిరసిస్తూ ఈరోజు తెనాలి బ్రాంచ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని మా ముఖ్య డిమాండ్. దీనికి మా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర్రావు గారి ఆదేశానుసారం, మా విజయవాడ డివిజనల్ రథసారథి కామ్రేడ్ లీలా గారి ఆదేశానుసారం ఈరోజు తెనాలిలో రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. రైల్వే కార్మికుడికి కనీసం భద్రతా భరోసా లేకుండా నూతన పెన్షన్ విధానం కొనసాగుతుంది. 50,000 బేసిక్ పేలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీకి 3,150 రూపాయలు నూతన పెన్షన్ విధానంలో పెన్షన్ అందుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదగ్గ విషయం కాదని తెలియజేస్తూ నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వమై ఒత్తిడి చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎన్పిఎస్ని గత 2004 ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేసింది, ఆ ప్రభుత్వం ఎన్పిఎస్ వల్ల జనాలకి, ఎంప్లాయీస్ అందరికీ లాభం అని చెప్పి అమలు చేశారు. కానీ ఇప్పుడు గడిచిన 20 సంవత్సరాలు చూసుకుంటే ఎన్పిఎస్ అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఉందండి. ఒక ఆఫీసర్ కనుక రిటైర్డ్ అయితే అతనికి మినిమం పెన్షన్ 15,000కి మించి ఉండట్లేదు. అలానే గ్రూప్ సి, గ్రూప్ డి ఎంప్లాయీస్కి 3,000కి మించి రానున్న పరిస్థితి ఉంది. స్టేట్ గవర్నమెంట్లో అవ్వలకి, తాతలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 3,000 నుంచి 5,000 కొన్ని స్టేట్స్లో. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో 30 సంవత్సరాలు పనిచేసి మరీ దారుణంగా 1,500, 2,000 తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు దారుణ పరిస్థితిలో ఎంప్లాయీస్ అందరూ, మా 10 లక్షల కార్మికులందరూ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ నిరాహార దీక్ష కేంద్ర ప్రభుత్వానికి మేము అంగన్వాడీల నిరవధిక సమ్మె బుధవారానికి 30వ రోజుకు చేరింది. సమ్మె ప్రారంభించి 30 రోజులు అవుతున్న సందర్భంగా 30వ నెంబర్ ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తుందని ఎన్నడూ ఊహించలేదని బాధను వ్యక్తం చేశారు. పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు తమకు మద్దతు తెలపాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరంకుశ పాలన ఆపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టి అనురాధ, పి రత్నకుమారి, జి నాగరాజకుమారి, జి లావణ్య, ఏ జానకి, కె రహీలమ్మ, ఎస్ పుష్ప, కె కనకదుర్గ, కె కమలమ్మ, కె శివపార్వతి, సిహెచ్ ప్రసన్న, కె నాగలక్ష్మి, టి కృష్ణకుమారి, కె వీరమణి, ఎం తిరుపతమ్మ, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, కెబి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిరుత్సాహపరిచే విధంగా మమ్మల్ని, మా పోరాటాన్ని అణచివేసే విధంగా మా మీద ప్రయోగాలు చేస్తుందండి.
మొదటగా అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టారు. దానికి మేము అదరలేదని చెప్పి మళ్ళీ తర్వాత మా బదులుగా సచివాలయ సిబ్బంది చేత మా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే విధంగా చేశారు. అది సక్సెస్ అవ్వలేదు. లాస్ట్గా ఎస్మా ప్రయోగించారు. ఎస్మా అనేది అసలు ఏ విధుల్లో ఉన్న వాళ్ళకి విధించాలి అనేది కూడా తెలియకుండా ఎస్మా ప్రయోగించారండి. దానికి కూడా మేము అదరలేదని ఇప్పుడు మళ్ళీ అందరికీ నోటీసులు పంపించడం చేస్తున్నారు. దానికి కూడా మేము అదరటం అనేది లేదు. 30 రోజులుగా అంగన్వాడీ కార్మికులు రోడ్లెక్కి తమ సమస్యలు పరిష్కారం చేయమని కోరుతున్నారు. అయినా ఈ ప్రభుత్వంలో నిమ్మక నీరెత్తినట్లు కూర్చున్నారు తప్ప అంగన్వాడీ కార్మికులు మనుషులు కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉంది తప్ప చలనం ఏం కనబడడం లేదు. రకరకాలుగా వాళ్ళని బెదిరించారు. అంగన్వాడీ సెంటర్లు బద్దలు కొట్టారు. వాలంటీర్ల చేత నడుపుతామన్నారు. మిడ్ డే మీల్స్ అలాగే మిగతా వాళ్ళ చేత వండించి పిల్లలు పెట్టిస్తామన్నారు. అది ఏది జరగలేదు. పైగా బెదిరించారు. మీరు రాకపోతే ఉద్యోగాలు తీసామని బెదిరించారు. ఇప్పుడు ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించారు. ఎస్మా చట్టం అసలు చల్లదు. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ కార్మికులు కాదు, వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం. ఒకవేళ ఎస్మా చట్టం వర్తించాలంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావాలి. కానీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగుల ఎవరైనా కూడా తేల్చకుండా గౌరవ వేతనం పేరు మీద చెప్తూ ఇవాళ వాళ్ళకి ఎస్మా ప్రయోగించారంటే అసలు ప్రభుత్వంలో మంత్రులు కానీ అధికారులు కానీ వాళ్ళకి అసలు రాజ్యాంగం చట్టం వివరాలు తెలుసా అని కూడా ప్రశ్న వేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడ్డారు. కనుక ఇలాంటి ఎస్మా చట్టాలకి అదిరింపులకి బెదిరింపులకి అంగన్వాడీ కార్మికులు వెనక్కి తగ్గరు. ఎందుకంటే ఈనాడు ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన తర్వాత ఇది రాష్ట్ర స్థాయి పోయి దేశ స్థాయిగా మారి విభజించు పాలించు అన్న చందంగా రాష్ట్రంలో జగన్ పాలన సాగుతుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ప్రజల వద్దకే ఆలపాటి నినాదంతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన పాదయాత్ర 3వ రోజు తెనాలి మండలం కడివరం గ్రామం నుండి ప్రారంభించారు. గ్రామంలోని ప్రజలను పలకరిస్తూ ఆలపాటి పాదయాత్రను కొనసాగించారు. ప్రజలు టీడీపీ శ్రేణులు దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. జగన్ స్వప్రయోజనాల కోసం కులతత్వం మతతత్వాన్ని పెంచి పాలన చేస్తున్నారని ఆలపాటి అన్నారు. ఎమ్మెల్యేలను ప్రయోగాల పేరుతో అసమర్థులు అవినీతి పరులుగా చూపిస్తూ జగన్ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రాజు పేద సినిమా చూపిస్తున్న గొప్పవాడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిధులు ఇవ్వకుండా నిధులు మళ్లించి సర్వనాశనం చేసి ఆనందపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో జగన్ పాలన చేస్తున్నారని ఆలపాటి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ జగన్ మాయమాటలతో ప్రజలను మోసం చేసి మరోసారి గద్దెనెక్కాలని చూస్తున్నారని ఆలపాటి చెప్పారు. ఎన్నికల ముందు మాట తప్పను మడమ తిప్పనని నేను వస్తున్నా చూస్తున్నా అన్నాడు. అలానే ఇప్పుడు ప్రజలు కూడా జగన్ ని ఇంటికి పంపించడానికి ఎదురు చూస్తున్నారని తెలిపారు. జగన్ చెప్పే ప్రతి మాట అబద్ధమేనని, దోచుకోవడంలో తప్ప సమాజాన్ని కాపాడడంలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. జనసేన టీడీపీ కలయిక చూస్తుంటే జగన్ లో వణుకు పుడుతుందని ఆలపాటి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే నేను ఆమెది కాదు నీది కాదు, ఇక్కడ ఇష్యూ నాది. ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నేను చేసే ప్రక్రియ వల్ల ఎలాంటి నష్టం సంభవించబోతుంది అనే దానికి మీకు పూర్ణ ఉదాహరణ చూపించు. మీకు పెట్టేటప్పుడు ఏం పెట్టాలి? నేను సంపూర్ణంగా పెట్టాలి. ఏంటి గతాన్ని నేను ఇది చేస్తున్నాను, ఇప్పుడు కూడా రుణం లేని వడ్డీ ఇస్తున్నాను, దానికి కూడా నేను కట్టుకుంటే వెళ్ళాలి. నీకు మళ్ళీ సశేషం ఉంచకూడదు కదా. రేపు ఎవడో వస్తాడు వాడు చేస్తాడని కాదు. అంటే ఎందుకు ఇప్పుడు అట్లా ఉంచుతున్నారు అంటే రేపు వాళ్ళు ఇయ్యరు, ఆలపాటి రాజా లేకపోతే ఇంకోళ్ళు వస్తే ఇయ్యరు, ఏంటి చంద్రబాబు నాయుడు వస్తే ఎవరు, మళ్ళీ మేము వస్తేనే ఇస్తామని చెప్పి భ్రమ కల్పించడానికి ఇప్పుడు చేసిన పన్నాగం. ఆక్యుపై చేసి ఇల్లు కట్టారు, మా మీద గొడవకు వచ్చారు. మా అమ్మని నన్ను తన్నపోయారు. మేము రోడ్డు వేసుకుంటాం, మాకు రోడ్డు లేకుండా చేశారు. ముగ్గురు చదువుకున్నాము, ముక్కలకి గవర్నమెంట్ ఉద్యోగం. మీరు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వెనుకబడ్డ వర్గాలు దాదాపు 150 కులాలు ఉన్నాయి. అంత ముందర 26 కార్పొరేషన్లు ఉంటే దాన్ని 57 చేసామని చెప్తా ఉన్నారు. మధ్యలో ఎన్నికల ముందల కులగణన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి మళ్ళా ఎన్నికల తర్వాత అని చెప్పి ఒక రాజకీయ కుట్ర ఒకటి చేయటం జరిగింది. బీసీలకి న్యాయం జరిగేలాగా ఎన్నో చేతివృత్తి పనుల వారికి సాధికారత తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తే ఈ రోజున
బీసీలను రెచ్చగొట్టే దాంట్లో వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి న్యాయం చేయకపోగా సామాజిక అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆటోలకి 10,000 ఇచ్చాను, ఎన్ని ఆటోలకి ఇచ్చావు అనేది స్టాటిస్టిక్స్ ఉండదు. నాయి బ్రాహ్మణులకి నేను ఏదో సహాయం చేశాను, రజకులకి ఇచ్చాను, ఏం చేసినా కూడా 10,000 అంటే నెలకి 800. కరెంటు బిల్లు 9 సార్లు పెంచడంతో ఈ 800లో ఆ కరెంటు బిల్లు ఎంత వచ్చిందో అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు తర్వాత, డీజిల్ పెట్రోల్ ధరల తర్వాత, గ్యాస్ సిలిండర్ తర్వాత నేను కరెంటు బిల్లుకే పరిమితం అవుతా అన్నా, లేకపోతే బస్ ఛార్జీల తర్వాత. అంటే నువ్వు ఈ రోజున రాజు పేద సినిమా చూపించడంలో నువ్వు చాలా గొప్పవాడివి. కాపులకి బీసీలకి మధ్యలో తగాదా పెడతా ఉన్నావు. ఎవరికి ఏ రకమైనటువంటి నిధులు ఇవ్వకుండా నవరత్నాలు అని చెప్తున్నావు నువ్వు. ఈ నవరత్నాలు ఎంతమందికి ఇస్తా ఉన్నావు? 84 లక్షల మంది చదువుకుంటా ఉంటుంటే ఇవాళ చివరికి నువ్వు 28 లక్షలు తీసుకొచ్చావు. బటన్ అయితే నొక్కుతున్నావు కానీ అందరికీ దక్కట్లా ఫలితం. నువ్వు అనుకునే కొద్ది మందికి ఫలితం దక్కుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రజలని అభద్రతా భావం గురి చేయటం కాకుండా ఒక కొత్త ప్రయోగం ఇంకోటి, డ్వాక్రా సంఘాలకి నేను రుణమాఫీ చేశానంట. ఏమిటి రుణమాఫీ చేసింది? 2019కి ఎక్కడైతే అప్పు ఉందో ఆ అప్పుకి రుణమాఫీ చేశానని చెప్పి వడ్డీ వేస్తున్నానని చెప్తాం. ఆ వడ్డీ 3 విడతలు వేసో 4వ విడత వేయాలంటాం. అది కూడా సంపూర్ణంగా చేయాల. ఇప్పుడే ఒక ఆమెను అడిగా నేను, ఏందమ్మా మరి వీటికి ఎప్పుడు ఇస్తాడు అని చెప్పి. మీరు వచ్చిన తర్వాత మీరు ఇస్తారు కదయా అంది. ప్రజల యొక్క బలహీనతను అడ్డం పెట్టుకొని ప్రజల్ని పిచ్చాలను చేయడానికి ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల్ని మోసం చేస్తూ ఉన్నాడు. దాదాపు 90 లక్షల మంది మహిళల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. నువ్వు మా ఆస్తుల మీద నీ ముద్ర ఏంటండి? మా తాత ఇచ్చింది, మా తండ్రి ఇచ్చింది, మా ఆస్తి మీద నీ బొమ్మ వేసుకుంటావేంటి? వేసుకుంటే మా నాయన బొమ్మ వేసుకోవాలి, మా తాత బొమ్మ వేసుకోవాలి, లేకపోతే మా ముత్తాత బొమ్మ వేసుకోవాలి. నువ్వెవడవయ్యా బాబు నీ బొమ్మ వేసి మా పొలానికి? ప్రజలు తిరగబడతా చూస్తూ ఉన్నారు మీ అందరు కూడా. ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పాల్సింది మేమేమిటి. ఈరోజు పొత్తు ద్వారా జనసేన తెలుగుదేశం పొత్తు ఏర్పడింది. ఆ పొత్తు ద్వారా వాళ్ళు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో మహిళలకి 18 ఏళ్ళు నిన్న వాళ్ళకి నెలకి 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఆడబిడ్డినది. అదేవిధంగా తల్లికి వందనం, అందరికీ చదువు చెప్పిస్తా ఉన్నావు నువ్వు. కేజీ నుంచి పీజీ, 2 3 4 ఎంతమందికైనా చదువు చెప్పిస్తా ఉన్నావు. ఇవాళ ఒక్కడితోనే సరిపెట్టావు, దొంగ మేనమామలాగా మారిపోయావు ఈ రాష్ట్రానికి. మరి ఈ రోజున ప్రతి బిడ్డకి చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకనే రాబోయే ప్రభుత్వాన్ని మీరు చెప్పినట్టుగా ఆడిన మాట తప్పడం కాదు, అమలు చేసి చూపిస్తామని చెప్పి ఈ రోజున బాండ్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి అప్పచెప్తా ఉన్నాం. ఇదిగో మీకు ఇంత వస్తుంది ఈ కుటుంబానికి. జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తా ఉన్నావు, నోటిఫికేషన్ ఇస్తా ఉన్నావు, డిఎస్సిని ప్రతి సంవత్సరం నడుపుతా ఉన్నావు. నువ్వు ఎక్కడైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి, ఉపాధి కల్పించేదానికి పరిశ్రమలు ఎక్కడైనా పెట్టావా? ఉన్న పరిశ్రమలు తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి. సైకో ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రజలందరూ అనుకునే పరిస్థితి అని చెప్పి మనవి చేసుకుంటాం. మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె 16వ రోజుకు చేరింది. 16వ రోజు దీక్షలకు తెనాలి ఐఎంఏ శాఖ తన సంఘీభావం తెలిపింది. ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న కార్మికుల జీతాలు పెంచడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదని, మున్సిపాలిటీలో ప్రజారోగ్యం, పౌర సేవలు అత్యంత కీలకమైనటువంటి రంగాలైతే వాటిలో పనిచేస్తున్న కార్మికుల పట్ల అమానుష వైఖరిని విడనాడి పారదర్శకమైన చర్చలు జరిపి పరిష్కరించాలని ఐఎంఏ సభ్యులు డిమాండ్ చేశారు. మేము వైద్యులుగా ఈనాడు చూస్తే మాకు హెల్త్ బడ్జెట్ అనేది 2 లక్షల కోట్ల పైగా ఇవాళ బడ్జెట్తో ప్రవేశపెట్టారు. మీరు కేవలం 15,384 కోట్లు మాత్రమే హెల్త్కి మీరు కేటాయించారు. ఏ విధంగా సరిపోద్దండి? 1000 రూపాయలు దాటిన ప్రతి రోగికి కూడా మేము ఉచితంగా వైద్యం చేస్తామని చెప్పిన ఈనాటి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఇది అమలుకు నోచుకొని పోయినాం. మేము చెప్తా ఉన్నాం, ఈ విధంగా పారిశుధ్యం క్షీణిస్తే, వ్యాధులు ప్రబలితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీరు తక్షణమే న్యాయబద్ధమైన ఈ కోరికలకి మీరు అంగీకరించి ఈ సమ్మెని నివారించి
ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, ప్రత్యేకించి తెనాలి ప్రాంతంలో ఎవరైతే 16 రోజులుగా సమ్మె చేస్తున్నారో వారు ఆ సమ్మె పరిష్కరించమని, ప్రజల్ని ఆదుకోమని. అదేవిధంగా సాయంత్రం పట్టణ పురవీధుల్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మేము సమ్మెకి వచ్చి వాళ్ళకి 16 రోజులైంది. గవర్నమెంట్ వారు చర్చలకు పిలుస్తున్నారు, ఆ చర్చలో ఏం మాకు తేలట్లేదు. మళ్ళీ వాళ్ళు చర్చలకు పిలిచారు, వాళ్ళు ఏం చర్చిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా న్యాయమైన డిమాండ్లు 26,000 రూపాయలు జీతం ఇవ్వమని మేము కోరుతున్నాము. ధరలు చూస్తేనే అధికంగా పెరిగిపోయింది, కరెంటు బిల్లులు విపరీతంగా వస్తుంది, సామాన్య ప్రజలు బతకడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏమీ లేదు. మాకు ఇచ్చినటువంటి జీతాలు మేము 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకొని వాళ్ళకి కడుతున్నాం తప్ప మా ఇళ్ళకి మేము తీసుకెళ్ళడానికి కూడా ఆ జీతం సరిపోవట్లేదు. అందుకని ప్రభుత్వం వారు మా యందు దయించి ఇప్పుడు చర్చలకు పిలిచారు కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు మీరు ఒప్పుకొని మాకు 26,000 రూపాయలు జీతం ఇచ్చి మాకు తగినటువంటి రీతిలో ఆనందంగా మేము జీవనం సాగించడానికి మీరు తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాము. తెనాలి మండలం సంగం జాగలముడి కాలువలో పడి యువకుడు గల్లంతయ్యాడు. గుంటూరు ఏటుకూరు రోడ్డు దర్గామాన్యానికి చెందిన కౌలూరు నాని అనే 18 సంవత్సరాల బాలుడు తనతో పాటు తన సొంత తమ్ముడు మరియు 2 స్నేహితులతో కలిసి మొత్తం 4 ఈతకు అని చెప్పి సంగం జాగలముడి కాలువ వద్దకు వచ్చి శివాలయం ఎదురుగా కాలువలోకి దిగి ఈత కొడుతుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో 3వ రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన రైల్వే ఉద్యోగులు. ముప్పై రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.